ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో భారత్ దుమ్ము రేపుతుంది. తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ ను అలౌకగా ఓడించిన భారత్ పాకిస్తాన్ పై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆతిథ్య అమెరికాతో పోరుకు రోహిత్ సేన సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా గ్రూప్ ఏ లో భాగంగా ఈ రోజు భారత్ అమెరికాలు తలపడనున్నాయి. అయితే ఈ 2 జట్లలో ఈ రోజు మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా సూపర్ 8 కు చేరుకుంటుంది. ఈ సందర్భంగానే ఈ రోజు జరిగే మ్యాచ్ లో అమెరికా జట్టుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ వరల్డ్ కప్ కు ముందు మహా అయితే ఆ జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలుస్తుందని భావించారు. కానీ అమెరికా జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్లు గెలిచి సూపర్ 8 రేస్ లో ముందుంది. పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించి అమెరికా ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్ కు సై అంటుంది. ఈ రోజు నసావ్ స్టేడియంలో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ ఓడించిన ఈ 2 జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్ టీమిండియా వార్ వన్ సైడ్ గా మారుస్తుందా లేదా స్వదేశంలో అమెరికా జట్టు షాక్ ఇస్తుందేమో చూడాలి. ఎందుకంటే అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే మ్యాచ్ కాస్త ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు హ్యాట్రిక్ సాధించడంతో పాటు సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకుంటుంది. భారత సంతతి ఆటగాళ్లైన కెప్టెన్ మోనాంక్ పటేల్ తో పాటు బౌలర్లు సౌరభ్ నేత్రవాల్కర్, హర్మిత్ సింగ్, జస్దీప్ సింగ్, నితీష్ కుమార్ తో టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా భారత్ కు షాక్ తప్పదు. ముఖ్యంగా మోనాంక్ పటేల్ అలాగే ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్ల వల్లనే వరుసగా 2 మ్యాచ్లు గెలిచింది అమెరికా. దీంతో వీరిద్దరిని అడ్డుకట్ట వేయడానికి భారత ప్రణాళికలు రచించాలి. డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడిన అనుభవం అమెరికా బ్యాటర్లకు ఉంది. అందుకే వారు ఈజీగా రన్ చేస్తున్నారు. ఈ పిచ్లపై ఇతర ఆటగాళ్లు పరుగులు రాబట్టడం బాగా కష్టపడుతున్నారు. అందుకే టీమిండియా బౌలర్లు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇకపోతే టీమిండియా బ్యాటర్లు కూడా చాలా తేలిపోతున్నారు. రిషబ్ పంత్ తప్ప మిగతా వారంతా పేలో ప్రదర్శన కనబరుస్తున్నారు. ఐర్లాండ్ పై సునాయాసంగా నెగ్గిన భారత్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు తేలిపోవడంతో స్వల్ప స్కోర్ నమోదు చేశారు. అయితే బౌలర్లు ఆదుకోవడంతో మ్యాచ్ గెలిచారు. కానీ బ్యాట్స్మెన్ల వైఫల్యం మాత్రం కొనసాగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే ఆడిన 2 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. ఒకవేళ ఈ మ్యాచ్ నుంచి శివన్ దుబేను తప్పించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. తుది జట్టు అంచనా ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది.